ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లోని మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 1 నుంచి 3 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎవరి ప్రకారం పరిపక్వత అనేది జన్యువుల ప్రభావాల సంకలనం, స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. 1 క్రైగ్, 2 అండర్సన్, 3 గెసిల్, 4 మెండల్. ఎవరి ప్రకారం పరిపక్వత అనేది జన్యువుల ప్రభావాల సంకలనం, స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. 1 క్రైగ్, 2 అండర్సన్, 3 గెసిల్, 4 మెండల్. మొదట పెద్ద కండరాలు చిన్న కండరాలపై, చివరిగా సూక్ష్మ కండరాలపై అదుపు వస్తుంది. ఇది ఏ వికాస నియమం? ఇది ఏ వికాస నియమం? 1 శిరఃపాదాభిముఖ వికాస నియమం, 2 సమీప దూరస్థ వికాస నియమం, 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. మొదట పెద్ద కండరాలు చిన్న కండరాలపై, చివరిగా సూక్ష్మ కండరాలపై అదుపు వస్తుంది. ఇది ఏ వికాస నియమం అంటే ఈ వికాస నియమం ఏదని అడుగుతున్నారు. 1 శిరఃపాదాభిముఖ వికాస నియమం, 2 సమీప దూరస్థ వికాస నియమం, 3 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, 4 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుండి వస్తాయి, మరికొన్ని పరిసరాల వల్ల వికసిస్తాయి. దీనిని ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసం ఒక పరస్పర చర్య, 2 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృత మొత్తం, 3 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి, 4 వికాసం సంచితమైనది. కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుండి వస్తాయి, మరికొన్ని పరిసరాల వల్ల వికసిస్తాయి. దీనిని ఏ వికాస సూత్రమునకు ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసం ఒక పరస్పర చర్య, 2 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృత మొత్తం, 3 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి, 4 వికాసం సంచితమైనది. మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసంలో వెనుకబడటం. దీనిని ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసం సంచితమైనది, 2 వికాసంలో వ్యక్తికి భేదాలు ఉంటాయి, 3 వికాసం ఒక పరస్పర చర్య, 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృత మొత్తం. మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసంలో వెనుకబడటం. దీనిని ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసం సంచితమైనది, 2 వికాసంలో వ్యక్తికి భేదాలు ఉంటాయి, 3 వికాసం ఒక పరస్పర చర్య, 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృత మొత్తం. ఏది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ? 1 వికాసం, 2 పరిపక్వత, 3 మానసిక వైకల్యం, 4 పెరుగుదల. ఏది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ? 1 వికాసం, 2 పరిపక్వత, 3 మానసిక వైకల్యం, 4 పెరుగుదల. ఎవరి ప్రకారం వికాసం అంటే ఆకారాలను, స్ట్రక్చర్స్, ప్రాకర్యాలను, ఫంక్షన్స్ను సమ్మిళితం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ, కాంప్లెక్స్ ప్రాసెస్. 1 గెసెల్, 2 క్రైగ్, 3 అండర్సన్, 4 ఫ్రీమన్. ఎవరి ప్రకారం వికాసం అంటే ఆకారాలను, స్ట్రక్చర్స్, ప్రాకర్యాలను, ఫంక్షన్స్ సమ్మిళితం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ, కాంప్లెక్స్ ప్రాసెస్ అంటారు. 1 గెసిల్, 2 క్రైగ్, 3 అండర్సన్, 4 ఫ్రీమన్. నరేష్ 3 సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ 3 సంవత్సరాలు, నరేష్ 2 సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడడం ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు అంటే? 1 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి, 2 వికాసం ఒక పరస్పర చర్య, 3 వికాసం అన్ని దశలో ఒకేలా జరగదు, 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. నరేష్ 2 సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడటం ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి, 2 వికాసం ఒక పరస్పర చర్య, 3 వికాసం అన్ని దశలో ఒకేలా జరగదు, 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావడం ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటే, 2 వికాసం నిరంతర ప్రక్రియ, 3 వికాసం సంచితమైనది, 4 వికాసం క్రమానుగతం. పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు రావడం ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటే, 2 వికాసం నిరంతర ప్రక్రియ, 3 వికాసం సంచితమైనది, 4 వికాసం క్రమానుగతం. చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తం కదిలితే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడం. దీన్ని ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసం అన్ని దశలో ఒకేలా జరగదు, 2 వికాసం ఒక పరస్పర చర్య, 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్టమైగా ప్రయాణిస్తే, 4 వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. చిన్నతనంలో సూదితో గుచ్చితే శరీరం మొత్తం కదిలితే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడం. దీనిని ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? 1 వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు, 2 వికాసం ఒక పరస్పర చర్య, 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్టమై ప్రయాణిస్తుంది, 4 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి. ఎవరి ప్రకారం వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావటం, ఇది జీవ సంబంధమైన మరియు పరిసర అంశాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. 1 గెసెల్, 2 క్రైగ్, 3 అండర్సన్, 4 గోర్దన్. ఎవరి ప్రకారం వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావటం, ఇది జీవ సంబంధమైన మరియు పరిసర అంశాల ప్రభావం వల్ల సంభవిస్తుంది. 1 గెసెల్, 2 క్రైగ్, 3 అండర్సన్, 4 గోర్దాన్. వికాస సూత్రం D = 1 F
ఎం ఇంటూ ఎల్, 2 ఎం ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎల్, 3 ఎల్ ఆఫ్ ఎం ఇంటూ ఎఫ్, 4 ఎఫ్ ఆఫ్ ఎం బై ఎల్. వికాస సూత్రం డి ఈక్వల్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎం బై ఎల్, ఎం ఇంటూ ఎల్, 2 ఎం ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎల్, 3 ఎల్ ఆఫ్ ఎం ఇంటూ ఎఫ్, 4 ఎఫ్ ఆఫ్ ఎం బై ఎల్. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరం యొక్క సమన్వయ ఫలితం. ఇది ఏ వికాస సూత్రం? 1 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి, 2 వికాసం పరస్పర సంబంధం కొనసాగుతుంది, 3 వికాసం అనే దశలో ఒకేలా జరగదు, 4 వికాసం ఒక పరస్పర చర్య. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరం యొక్క సమన్వయ ఫలితం. ఇది ఏ వికాస సూత్రం? 1 వికాసంలో వ్యక్తి భేదాలు ఉంటాయి, 2 వికాసం పరస్పర సంబంధం కొనసాగుతుంది, 3 వికాసం అనే దశలో ఒకేలా జరగదు, 4 వికాసం ఒక పరస్పర చర్య. వ్యక్తుల అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనను ఎలా పరిగణిస్తారు? 1 వికాసం, 2 పరిపక్వత, 3 పెరుగుదల, 4 అంతర్గత దృష్టి. వ్యక్తుల అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనను ఎలా పరిగణిస్తారు? 1 వికాసం, 2 పరివర్తన, 3 పెరుగుదల, 4 అంతర్గత దృష్టి. పెరుగుదల వికాసానికి సంబంధించి కింది వాటిలో సరికానిది. 1 పెరుగుదలను ప్రాగతీకరించవచ్చు, 2 వికాసం పరిమాణాత్మకమైనది గుణాత్మకమైనది, 3 పెరుగుదల సంకుచితమైనది, 4 వికాసం నిరంతర ప్రక్రియ. పెరుగుదల వికాసానికి సంబంధించి క్రింది వాళ్ళు సరికానిది. 1 పెరుగుదలను ప్రాగతీకరించవచ్చు, 2 వికాసం పరిమాణాత్మక గుణాత్మకమైనది, 3 పెరుగుదల సంకుచితమైనది, 4 వికాసం నిరంతర ప్రక్రియ. సంయుక్త బీజ కణాలతో మొదలైన మానవుని జీవితం మరణించే వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఏ వికాస సూత్రం? 1 వికాసం సంచితమైనది, 2 వికాసం క్రమానుగతం, 3 వికాసం నిరంతర ప్రక్రియ, 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. సంయుక్త బీజ కణాలతో మొదలైన మానవుని జీవితం మరణించే వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఏ వికాస సూత్రం? 1 వికాసం సంచితమైనది, 2 వికాసం క్రమానుగతం, 3 వికాసం నిరంతర ప్రక్రియ, 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎవరి ప్రకారం పరిపక్వత అనేది జన్యువుల ప్రభావాల సంకలనం. స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3 గెసెల్. ఇక్కడ ఈ పార్ట్లో ముగ్గురు శాస్త్రజ్ఞులు ఉన్నారు, క్రైగు, అండర్సన్, గెసెల్. గెసెల్ మాత్రమే పరిపక్వత గురించి నిర్వచనం ఉంది. ఈ పార్ట్ వరకు అది కన్ఫర్మ్ అయ్యి అది గుర్తుపెట్టుకోండి. మిగిలిన క్రైగు, అండర్సన్ వికాసం గురించి నిర్వచనాలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ పరిపక్వత ఎవరి ప్రకారం పరిపక్వత అనేది జన్యువుల ప్రభావాల సంకలనం, స్వీయ పరిణతితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని ఎవరంటే గెసెల్. కరెక్ట్ ఆన్సర్ 3. మొదట పెద్ద కండరాలు చిన్న కండరాలపై, చివరగా సూక్ష్మ కండరాలపై అదుపు వస్తుంది. ఇది ఏ వికాస నియమం అని అంటారు? మొదట పెద్ద కండరాలు వస్తాయి, తర్వాత చిన్న కండరాలు, తర్వాత సూక్ష్మ కండరాలు. కరెక్ట్ ఆన్సర్ 2 సమీప దూరస్థ వికాస నియమం. పెద్దవి తర్వాత చిన్నవి తర్వాత సూక్ష్మానికి. ఇది సమీప దూరస్థ వికాస నియమం. కరెక్ట్ ఆన్సర్ 2. కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి, మరికొన్ని పరిసరాల వల్ల వికసిస్తాయి. దీనిని ఏ వికాస నియమం సూత్రమునకు ఉదాహరణగా చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 1 వికాసం ఒక పరస్పర చర్య. అక్కడ తల్లిదండ్రుల నుంచి వస్తాయంటే అది అనువంశికం, పరిసరాల నుండి వస్తాయంటే పరిసరం. ఈ రెండింటి పరస్పర చర్య వల్ల వికాసం జరుగుతుంది. ఇది ఏ వికాస సూత్రం అంటే వికాసం ఒక పరస్పర చర్య. కరెక్ట్ ఆన్సర్ 1. పరస్పర చర్య పరస్పర సంబంధం కాదు, పరస్పర చర్య. సంబంధం అంటే 2 వికాసాలకు సంబంధం ఉండటం. మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసాలు వెనుకబడటం. దీనిని ఏ వికాస సూత్రంకు ఉదాహరణగా చెప్పవచ్చు అంటే ఇక్కడ సంబంధం కనబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ 4 వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృత మొత్తం. మానసిక వైకల్యం గల వ్యక్తి భాషా వికాసాలు వెనుకబడటం. దీనిని ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు అంటే వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది లేదా ఏకీకృత మొత్తం. కరెక్ట్ ఆన్సర్ 4. తల్లిదండ్రుల నుంచి పరిశీలన రావడం అది చర్య. ఇది సంబంధం. 2 వికాసాల మధ్య ఒకదానికొక ఎఫెక్ట్ చూపితే అది పరస్పర సంబంధం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఏది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ 2 పరిపక్వత. ఇది మన టెక్స్ట్ బుక్లో అలాగే ఇచ్చారు కాబట్టి మనం అలాగే నేర్చుకుందాం. ఏది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ అంటే పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ 2. ఎవరి ప్రకారం వికాసం అంటే ఆకారాలను ప్రాకర్యాలను సమ్మిళితం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ 3 అండర్సన్. వికాసం అంటే ఆకారాలు అనేసరికి అండర్సన్ మనం చెప్పుకున్నాం కదా చెప్పేటప్పుడు, కంటెంట్ చెప్పేటప్పుడు. ఆకారాలు అంటే అండర్సన్. కానీ ఈ కంటెంట్లో మొత్తం ఉన్న ఈ పార్ట్లో 3 శాస్త్రజ్ఞులు వచ్చారు. ఎవరు? అండర్సన్, క్రైగు, గెసెల్. గెసెల్ అంటే పరిపక్వత కింద నిర్వచనం ఇచ్చాడు. క్రైగు, అండర్సన్ అందులో ఇద్దరేమో వికాసం. వాళ్ళు ఎవరంటే క్రైగు, అండర్సన్. ఇందులో వికాసం అంటే ఆకారాలని వచ్చేసరికి అండర్సన్. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ 3.
నరేష్ 2 సంవత్సరాలకు మాట్లాడితే సురేష్ 3 సంవత్సరాలకు మాట్లాడడం ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 1 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాట్లాడుతున్నారు కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం అన్ని దశలు ఒకేలా జరగదు, అన్నిది రావచ్చు, కానీ దశలు ఇక్కడ చెప్పలేదు కాబట్టి సంవత్సరాలు చెప్తున్నారు కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 1. పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వతంతాలు రావడం ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4 వికాసం క్రమానుగతం, అంటే ఒక క్రమాన్ని అనుసరిస్తుంది వికాసం. ముందు పాలదంతాలు వస్తాయి, తర్వాత శాశ్వతంతాలు వస్తాయి. వికాసం అనేది ఒక క్రమానుగతం. లేదు వికాసం అనేది నిరంతర ప్రక్రియ అంటే వికాసం అనేది ఇది నిరంతర ప్రక్రియ కాదు. పాలదంతాల తర్వాత శాశ్వతంతాలు తర్వాత ఇంకే దంతాలు అవి నిరంతరం జరుగుతూ ఉండాలి. ఎక్కడ నిరంతరం జరగదు. పాలదంతాలు ఊడిన తర్వాత శాశ్వతంతాలు వస్తాయి, ఇంకా ఆగిపోతాయి, ఇంకంతే. శాశ్వతంతాలు ఊడిపోతే మరి ఇంకా దంతాలు రావు, కాబట్టి అది నిరంతర ప్రక్రియ అవ్వదు. పాలదంతాలతో ఊడిన తర్వాత శాశ్వతంతాలు రావడం అనేది వికాస సూత్రం ఉదాహరణ. అంటే వికాసం క్రమానుగతం, అంటే ఒక క్రమాన్ని పాటిస్తుంది వికాసం. కరెక్ట్ ఆన్సర్ 4. చిన్నతనంలో సూదితో గుచ్చి శరీరం మొత్తం కదిల్చే శిశువు కాలక్రమేణా గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదల్చడం దీన్ని ఏ వికాస సూత్రం ఉదాహరణగా చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది. అంటే సాధారణం జనరల్ నుండి స్పెసిఫిక్ ప్రాంతానికి కన్ఫై అయిపోతాడు. చిన్నతనంలో గుచ్చితే శరీరం మొత్తం కలుస్తాడు, బాడీ మొత్తం కలుస్తాడు. అదే కొంతకాలానికి ఏం చేస్తాడంటే ఆ గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదులుస్తాడు. ఇది ఏ వికాస సూత్రం అంటే జనరల్, బాడీ మొత్తం జనరల్, గుచ్చిన ప్రాంతాన్ని కలడం అనేది స్పెసిఫిక్, అంటే నిర్దిష్టం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఎవరి ప్రకారం వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం, ఇది జీవ సంబంధమైన మరియు పరిసర అంశాల ప్రభావం వల్ల సంపాదిస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ 2 క్రైగ్. పరిసర అంశాలు క్రైగ్, జీవ సంబంధమైన అంశాలు క్రైగ్ వికాస సూత్రం. 2 వికాస, ఇందులో ఈ పార్ట్లో మొత్తం 3 నిర్వచనాలు అనేది ఒక పరిభక్తికి సంబంధించింది, అది ఇచ్చిన వారి గెస్సులు. 2 వికాస సూత్రాలు ఉన్నాయి. వికాస సూత్రాలు అంటే వికాసం యొక్క నిర్వచనాలు ఇచ్చారు. ఒకటి అండర్సన్, ఒకటి క్రైగ్. అండర్సన్ అంటే ఆకారాలను నేర్చుకున్నాం, క్రైగ్ అంటే జీవ సంబంధమైన పరిసరాన్ని నేర్చుకుందాం. మొత్తం 3 ఇటు అటు తిప్పండి, గుర్తు ఉండిపోతాయి. కరెక్ట్ ఆన్సర్ 2 క్రైగ్. జీవ సంబంధమైన పరిసర అంశాల ప్రభావాలు సంభవిస్తుంది వికాసం అన్నవారు ఎవరంటే క్రైగ్. 3 శాస్త్రవేత్తలు, 3 నిర్వచనాలు. ఈ పార్ట్ వరకు కన్ఫైన్మెంట్ కాగా నేర్చుకోండి. కరెక్ట్ ఆన్సర్ 2. వికాస సూత్రం D ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ 1 ఫ్యాక్టర్ ఆఫ్ M ఇంటూ L. ఫ్యాక్టర్ ఆఫ్ M ఇంటూ L అంటే ఫ్యాక్టర్ ఆఫ్, కరెక్ట్ ఆన్సర్ 1 ఫ్యాక్టర్ అంటే అభ్యసనం, పరిపక్వత ఇంటూ అభ్యసనం. మనం ఆల్రెడీ తెలుగులో నేర్చుకున్నాం కదా. వికాస సూత్రం D ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ ఆఫ్ M ఇంటూ L. కరెక్ట్ ఆన్సర్ 1. వికాసం అనేది అనువంశికత మరియు పరిసరం యొక్క సమన్వయ ఫలితం. ఇది ఏ వికాస సూత్రం? అనువంశికత మరియు పరిసరం. కరెక్ట్ ఆన్సర్ 4 వికాసం ఒక పరస్పర చర్య. అనువంశికత పరిసరం రెండింటి కాబట్టి పరస్పర చర్య. ఇది పరస్పర చర్య. ఇందాక తల్లిదండ్రుల నుంచి కొంత వస్తుంది, పరిసరం నుంచి కొంత వస్తుంది అని నేర్చుకున్నాం కదా. ఇది వికాసం అనేది ఒక పరస్పర చర్య. కరెక్ట్ ఆన్సర్ 4. వ్యక్తుల అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనను ఎలా పరిగణిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ అంటే పరిపక్వత. మన టెక్స్ట్ బుక్లు ఎలా ఇచ్చారో మనం అలా నేర్చుకుందాం. వ్యక్తుల అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనను ఎలా పరిగణిస్తారంటే పరిపక్వత. కరెక్ట్ ఆన్సర్ 2. పెరుగుదల వికాసానికి సంబంధించి క్రింది వాళ్ళు సరికానది. కరెక్ట్ ఆన్సర్ 1 పెరుగుదలను ప్రాగుక్తీకరించవచ్చు. పెరుగుదలను మనం కొలవచ్చు, గణన చేయవచ్చు, కానీ అంచనా వేయలేం. అంటే భవిష్యత్తులో ఇలా జరుగుతుంది పెరుగుదల అనేది మనం అంచనా వేయదు. వికాసాన్ని మాత్రం అంచనా వేయచ్చు. పెరుగుదల వికాసానికి సంబంధించి క్రింది వాళ్ళు సరికానది ఏంటంటే పెరుగుదలను ప్రాగుక్తీకరించవచ్చు అనేది సరికాదు. మిగిలినవన్నీ కరెక్ట్. కాబట్టి వికాసం పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది, ఇది ఓకే. పెరుగుదల సంకుచితమైనది ఓకే. వికాసం నిరంతర ప్రక్రియ, ఇవన్నీ ఓకే. ఒకటి మాత్రం సరికాదు కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ 1. సంయుక్త బీజకణాలతో మొదలైన మానవ జీవితం మరణించే వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఏ వికాస సూత్రం? కరెక్ట్ ఆన్సర్ 3 వికాసం నిరంతర ప్రక్రియ. ఇక్కడ సంయుక్త బీజంతో మొదలైన మానవ జీవితం మరణించే వరకు కొనసాగుతూనే ఉంటుంది. పాలదంతాలు వచ్చిన తర్వాత శాశ్వతంతాలు వస్తాయి అనేది ఒక క్రమం పాటిస్తుంది. అక్కడ శాశ్వతంతాలు వచ్చిన తర్వాత ఆగిపోతుంది, నిరంతరం జరగదు. కాబట్టి అది వికాసమైన నిరంతర ప్రక్రియ వికాస సూత్రం కింద రాదు. ఇది సంయుక్త బీజం నుండి మానవ జీవితం మొదలై చచ్చిపోయినంత కొనసాగుతుంది కాబట్టి వికాసం అనేది ఒక నిరంతర ప్రక్రియ కింద వస్తుంది, వికాస సూత్రం కింద వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ సరే కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.